వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ యాంకర్ అంజీ. ఈరోజు మనతో ఉన్నారు సుమిత్ర ఆనంద్ గారు. మహిళలకే పెద్దపీట వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంది, ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అసలు ఇది రెండింటి మధ్యలో ప్రజాపాలన నడుస్తుందా, లేకుంటే గ్రామ స్థాయిలో మహిళలకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది? గ్రామ స్థాయిలో చాలామంది రైతులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాగే రైతు బంధు కావచ్చు, ఫుల్ఫిల్గా ఎవరికి రాలేదని చెప్పేసి ఊర్లలో కూడా చాలామంది అనడం జరుగుతుంది. వీళ్ళు కూడా అదే అంటున్నారు. ఇక్కడ అవకతవకలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే చాలా విషయాలు మన సుమిత్ర ఆనంద గారితో మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. ఏం జరుగుతుంది అక్క? అసలు తెలంగాణ రాజకీయాలు ఇంత హీట్గా ఎందుకు మారుతున్నాయి? కక్షపూరిత రాజకీయాలే జరుగుతున్నాయా? రెగ్యులర్గా చూస్తున్నాము, కేటీఆర్ గారికి కావచ్చు, హరీష్ రావు గారికి కావచ్చు, కేసీఆర్ గారికి కూడా నోటీసులు పంపించారు. ఎందుకోసం నోటీసులు రెగ్యులర్గా పంపిస్తున్నారు? అక్కడ నిజంగానే అన్యాయం జరిగిందా? ఆ బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో కూడా మహిళల కోసం పెద్దపీట వేశారు. ఆ విషయంలో మనం గట్టిగా మాట్లాడుకోవచ్చు. మరి ఇప్పుడు మాత్రం మేము మహిళలకు ఫ్రీ బస్ పెట్టాం, మహిళలకు పెద్ద పీట వేసాం, వాళ్ళే బస్సులు కొనుక్కొని వాళ్ళే ఒక బిజినెస్ మ్యాన్ లాగా తయారవ్వడానికి కూడా ఒక ఛాన్సెస్ ఇస్తున్నాం అని చెప్పేసి చాలా విషయాలు చెప్తున్నారు. పొందుపరచొచ్చా ఈ రెండింటిని? ముందు ఇది ప్రజాపాలన కాదు. మొదటి అంశం చెప్పుకుంటే ప్రజాపాలన అని చెప్పుకునే హక్కు, నైతికత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిరి, ప్రతీకారం, కక్ష రగిలిపోయిన నేను పడగొట్టిన కేసీఆర్ ని తొడగొట్టిన, నాకు ఇంకేం లక్ష్యం లేదు, నేను చేరుకున్నా అని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చెప్పిండు. అప్పుడు ఇది ప్రజాపాలన ఎట్లయితది? ప్రతీకార పాలన కదా ఒక అంశం. రెండోది, ఇది ప్రజాపాలన కాదు అని చెప్పడానికి మరో కారణం, ప్రజా కంటక పాలన, ప్రజా వ్యతిరేక పాలన, ఏ రకంగా కూడా ప్రజలకు మేలు చేయనటువంటి పాలన ఈ రేవంత్ రెడ్డి పాలన, ఈ కాంగ్రెస్ పాలన. ఏ రంగంలో ఒక వర్గం అని కాదు, సమస్త ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి వద్దు బాబోయ్ మీ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని ఇలా సామాన్య జనం కూడా నినదించే స్థాయికి ఈ పాలన దిగజారింది. రోజు రోజుకు ఇంకా ఇంకా దిగజారుతూనే ఉంది తప్ప మరి మెరుగైన ఫలితాలను అందించి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం, మేము ఏంటి అనేది ప్రజలకి ప్రూవ్ చేసుకుంటాం, నిరూపించుకుంటాం, కాంగ్రెస్ ఏంటనేది మేము నిరూపించుకుంటాం అని చెప్పే ఆలోచన అయితే ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు 1% కూడా కనపడదు. ఏ రకంగా చూసినా ఇది ప్రజాపాలన కానే కాదు అనేది వాళ్ళే నిరూపించుకుంటున్నారు, ప్రజలకు స్పష్టం చేస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలన ప్రతీకార పాలన, ఈ కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక పాలన, ఈ కాంగ్రెస్ పాలన ప్రజా కంటక పాలన. మహిళల విషయానికి వస్తే మీరు అన్నట్టు మహిళ విషయానికి వస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మహిళను మోసగించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటే ఇంకే ప్రభుత్వం ఉండదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళను మోసగించినట్టుగా ఎక్కడ ప్రపంచంలో బహుశా ఏ పాలకులు కూడా మోసగించి ఉండరు. ఎన్ని హామీలు మహిళను ఉద్దేశించి మహిళను ఎట్లా నమ్మించిండ్రు. ప్రతి 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు 2,500 ఇస్తా, అత్తకు ఒక్కదానికే పెన్షన్ వస్తుందా, కోడలు కూడా వస్తుంది, 18 ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ వస్తుంది. అమ్మాయి కాలేజీకి పోతుందా, వాళ్ళు నడిచిపోవుడు, బస్ ఎక్కుడు, ఇదంతా బాధ వద్దు, ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తిమి. అమ్మాయి పెళ్లి చేస్తున్నారా, కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, మేము తులం బంగారం కూడా కల్పిస్తుంది. ఇట్లా మహాలక్ష్మి పేరుతోని మహిళకు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు. ఒక్క హామీ కూడా మహాలక్ష్మి పథకంలో ఉన్నటువంటి 13 ఈ 6 గ్యారెంటీలో 13 మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చినటువంటి పని చేయనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దోకాబాజీ ప్రభుత్వం. బస్సు ఫ్రీగా పెట్టిండు, సన్న బియ్యం వస్తుంది, రుణమాఫీ కూడా చేశాము, ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాం లైన్ బై లైన్. కేసీఆర్ గత ప్రభుత్వంలో 5-6 లక్షల కోట్లు అప్పు చేసి పోయాడు. ఇవన్నీ సర్దిద్దుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మాకు కొంచెం టైం పడుతుంది, ఎందుకు మీరు అంత మా మీద ఎగబడుతున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అప్పు లేనిది ఎన్నడూ లేదు. రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పుతోనే రాష్ట్రాన్ని
అప్పచెప్పడం జరిగింది. పసికూన తెలంగాణ రాష్ట్రం అప్పు లేకుండా లేదు, అప్పు లేకుండా కేసీఆర్ గారు చేతిలో పెట్టలేదు. ఆదాయం ఏంటి, అప్పు ఏంటి, స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. ఇవేవో నోటి లెక్కలు, ఇంటి లెక్కలు కావు, కాకి లెక్కలు కావు. తెలంగాణ చేతిలో పెట్టినప్పుడు ఆదాయాన్ని చూపించారు కానీ అప్పులు మాత్రం చూపించలేదు. అప్పు కూడా ఉంది, ఆదాయం కూడా ఉంది. ఆ ఆదాయం ఏ స్థాయికి, ఎన్ని 4,000 కోట్ల స్థాయి నుంచి 18,500 కోట్ల స్థాయి వరకు కేసీఆర్ గారు ఎట్లా తీసుకెళ్ళారు? మనకు వనరులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రము వనరులు ఉన్నటువంటి రాష్ట్రము, ధనిక రాష్ట్రం. మనం సంపద పెంచుకుందాం, ప్రజలకు పంచుదాం, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, ప్రజలందరూ ఒక మంచి గౌరవప్రదమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి, గౌరవంగా బతకాలి. చేయి చాపే స్థితిలో ఎవరు ఉండొద్దు, యాచించే స్థితిలో ఎవరు ఉండొద్దు, ప్రజలందరూ గౌరవంగా బతకాలనేటువంటి ఆలోచన, తపన కేసీఆర్ గారిది. అందుకు నిరంతరం కృషి చేసి అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు, 1, 2 అని కాదు, ప్రజా సంక్షేమంలో, మహిళా సంక్షేమంలో ఎన్ని పథకాలు అవసరమో, ఏ వయసు వారికి ఏం అవసరం, ఎవరికి ఏం అవసరం, అన్ని అవసరాల్ని తీర్చినటువంటి గొప్ప దార్శనికుడు, ప్రజానేత కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చినటువంటి అనేక హామీలు అలవికాన హామీలు ఏం కాదు, హామీలు ఇచ్చిండ్రు. చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే చేయగలరు. మీరన్నట్టు రుణమాఫీ అందరికీ జరగలేదు, రైతు బంధు కాదు, భరోసా 15,000 ఇస్తామన్నారు, 15 కాదు, మళ్ళీ 12 అన్నారు, అధ్యయనం చేస్తున్నాం, చదువుతున్నాం, అది ఇది అన్నారు, ఇన్ని ఎకరాల అన్ని ఎకరాల అన్నారు. ఏ ఎకరాలకు వాళ్ళు ఖరారు చేసిండ్రు, ఎంతవరకు ఇవ్వగలరు, మరి ఏం అధ్యయనం చేసిండ్రు, మంత్రుల కమిటీ ఏం చేసింది, దాని గురించి నివేదిక ఏంది, బయట పెట్టిన దాఖలాలు లేవు, ఎగవేస్తూనే పోయిండ్రు. తీరా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనుకుంటున్నారు, ఈ సర్పంచ్ ఎన్నికలు అనుకుంటున్నారు. ఈ ఎన్నికల ముందర ఒక్కసారి మళ్ళా ప్రజల్లోకి మేము ఇస్తున్నాం చూడు, మరి ఏ కారణంగా మీరు ఆనకాలం పంట కాపిండ్రు? ఇప్పుడు ఏ కారణం లేకుండా మరి అందరికి ఇస్తామని చెప్తున్నారు. అది రోజువారీగా రోజు ఇచ్చి ఈ రోజు ఇంత ఇచ్చినాం, ఈ రోజు పెద్ద ప్రగల్భాలే. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా ఎప్పుడు చెప్పలేదు. ఎలాంటి ప్రచారము, అంగు ఆర్భాటం లేకుండా అకౌంట్లలో పడిపోయినాయి డబ్బులు రైతులందరికీ. కరోనా లాంటి కాని కాలంలో కూడా రైతుల అకౌంట్ లో టెన్షన్గా ఖాతాల్లో రైతు బంధు జమ అయ్యింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా జమ అయింది. దానికి ఎలాంటి ప్రచారం లేదు. వీళ్ళేంది విడతల వారిగా ఎకరానికి ఇచ్చినాం, 2 ఎకరాలకు ఇచ్చినాం, 2.5 ఎకరాలకు ఇచ్చినాం, 3 ఎకరాలకు ఇచ్చినాం అని పాట పాడినట్టుగా రోజువారీ కార్యక్రమాన్ని అది సీరియల్ లాగా కొనసాగిస్తా ఉన్నారు. ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు ఇంతవరకు స్పష్టం లేదు, ఎంత ఇస్తారో ఇంతవరకు స్పష్టం లేదు. చూడాలి, వేచి చూడాలి. మరి ఎన్నికల ముందర పోనీ ఎన్నికల్లో ఏదో రైతులకైతే మేలైతే జరగాలి, ఇది కొనసాగిస్తే బాగుండు. ఇదే కొనసాగిస్తామనేటువంటి హామీ మాట అయినా ఈ కాంగ్రెస్ మాట ఇచ్చిన ప్రజలు నమ్మే స్థితి లేరు. ఎందుకంటే స్పష్టం అవుతా ఉంది ఇది ఒట్టి ఎన్నికల స్టంటే. కానీ కేటీఆర్ గారి మీద ఈడీ కేసు విచారణ ఇన్నిసార్లు ఎందుకు జరుపుతున్నారు? కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయ కుట్రలతో పాలన చేస్తే స్టేట్ అయితే బాగుపడదు కదా. రాష్ట్ర ప్రయోజనాలు ఈ రేవంత్ సర్కార్కి ఏం అవసరం? ఆయనకు కావాల్సింది చెప్పింది కదా, స్పష్టం కదా. కక్ష తీర్చుకున్నా, పడగొట్టినా, నువ్వు పడగొట్టడం నీ ఒక్కడి వల్ల కాదు, నువ్వు కాదు పడగొట్టింది, గెలుపు నీ గెలుపు కాదు, నీ ఎనుకెవరున్నారు, నీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పిండ్రు కదా, నువ్వు ఎన్ని కోట్లతో పిసిసి పదవిని కొన్నావని నీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పిండ్రు కదా. మరి ఆ కోట్లు నీకెవరు ఇచ్చిండ్రు, నీ వెనుక ఎవరున్నారు, నీ వెన్నుదన్ని ఎవరున్నారు, తెలంగాణ ప్రజలకు తెలియదా? నువ్వెవరి బంటువో తెలంగాణ ప్రజలకు తెలియదా? మరి 2 జాతీయ పార్టీలు మరి కేసీఆర్ గారి ప్రాబల్యాన్ని, కేసీఆర్ గారి బలాన్ని, కేసీఆర్ గారి మీద మరి రాష్ట్రంలో వస్తున్నటువంటి ఫలితాలను చూసి దేశవ్యాప్తంగా మాకు ఇట్లాంటి పాలన కావాలి, కేసీఆర్ లాంటి నేత కావాలని అనుకుంటున్న సందర్భంలో రాష్ట్రంలో పడగొడితే పోలే అనుకొని జాతీయ పార్టీలు 2 కుట్ర చేసిన విషయం తెలియదా? రాష్ట్ర ప్రజలకు తెలుసు. స్వల్ప మెజారిటీ, అది కూడా ఈయన అన్నట్టు పడగొట్టినా తొడగొట్టినా ఏమీ లేదు, స్వల్ప 1.8% అరాకొర మెజారిటీతోని గెలిచి విర్రవీగుతా ఉన్నాడు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారన్నా ఆ నోటితోని ఒక మంచి భాష, వినసొంపైన పదాలు వచ్చినాయా? ఎప్పుడు శుభంగోర్ర బచ్చ అంటే ఐరన్ కుండ పచ్చ, ఎప్పుడు చూసినా చావు భాషనే. ఇది ఎక్కడిది? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ సీట్లో కూర్చొని అదేం భాష? నిన్నటికి నిన్న మళ్ళీ అదే ఉరిదీయాలి ఇద్దరిని, హరీష్ రావు గారిని
కేసీఆర్ గారిని అంటారు. హరీష్ రావు గారిని పట్టుకొని బాడీ షేమింగ్ చేస్తూ పాడెత్తు పెరిగినావు అంటాడు. నీకు పాడే అవసరం లేదా? నువ్వు చచ్చిన్నాడు రేవంత్ రెడ్డి గారు, మీరు చచ్చిన్నాడు, మీకు పాడే అవసరం పడదా? మీకు పాడే అవసరం పడదా? మీ శరీరం లాగా ఉండదా? భౌతిక కాయం అనేది, దేహం అనేది మీకు ఒకటి ఉండదా? ఏమై చేస్తారు మీరు? ఎందుకు ఆ మాట? ఎందుకని ఈ పదాలు రాజకీయాల్లో ఎందుకు తరచుగా ఈ బూతులే వినిపిస్తున్నాయి? అసలు రాజకీయాలు ఒక్క సందర్భంలో కూడా ఆ నోటి నుంచి అయితే చావు భాష లేకపోతే బూతు భాష. అసెంబ్లీ సాక్షిగా అదే బూతులు మాట్లాడతాడు, అసెంబ్లీలో అదే మాట్లాడతాడు. పిల్లల సభకి 10th రిజల్ట్స్ ఇవ్వడానికి వచ్చి అక్కడ అదే మాట మాట్లాడతాడు. పిల్లలతో ఉన్నానా, ఉపాధ్యాయులతో ఉన్నానా, అసెంబ్లీలతో ఉన్నానా, ఎక్కడున్నా అనేటువంటి కనీస స్పృహ ఆయనకు ఉండదు. తిడుతున్నానా లేదా, అరుస్తున్నానా లేదా, ఇదేం భాష? ముఖ్యమంత్రి గారికి ఆ గద్దెకు తెలంగాణ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, మీరు కేసీఆర్ గారు ఎంత స్పష్టంగా చెప్పిండ్రు, చిన్న వయసు మీకు అవకాశం ఇచ్చిండ్రు, సద్వినియోగం చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, రాష్ట్రానికి మేలు చేయండి అని స్పష్టంగా చెప్పిండ్రు కదా. మీరు అది ఆచరించండి, చేయండి. మీరు తెలంగాణకి ఏది మంచి చేయగలుగుతారో చేయండి. అది మాని అప్పుడు అట్లుండే కేసీఆర్ గారు ఇది చేసిండ్రు అది చేసిండ్రు అని చెప్పేసి ఎంతసేపు అప్పులు చేసిండ్రని కాలేకుండా ఎక్కడ మీ ఖర్చులకు మీ అవసరాలకు అప్పులు అట్లనే పుడతాయా? అటు 30-40 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగ విరమణ పొంది వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి అప్పులు పుడతలే అన్నమాట. చెప్పుల దొంగలాగా చూసిండ్రు. నువ్వు ఇట్లా బయటేసుకుంటే. ఢిల్లీకి ఒక 51 సార్లు ఇప్పటికీ వెళ్ళొచ్చారు, హాఫ్ సెంచరీ క్రాస్ చేసిన అని చెప్పేసి నిన్న తెలంగాణ జాగృతి కవితక్క గారు ప్రెస్ మీట్ లో మాట్లాడడం కూడా జరిగింది. కవితక్క గారు విషయానికి వస్తే మహిళల కోసం పోరాడతారు, అలాగే మన తెలంగాణ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువగా పాల్గొంటారు. అలాగే బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే కవితక్క గారు ఆబ్వియస్లీ చెప్పుకోవచ్చు. ఎందుకు మన తెలంగాణలో అంత మంచి పేరు తీసుకొచ్చారు. ఇంతగా చేస్తున్న కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీని వీడి పక్కకు వచ్చారనుకోవచ్చా, లేకపోతే కలిసే పని చేస్తున్నారా? ఎందుకు వాళ్ళతో కలిసి వర్క్ చేయలేకపోతున్నారు? ఎస్, కవిత గారు తెలంగాణ సాంస్కృతిక విప్లవోద్యమ కేతనం అనే నేను చాలా వేదికల మీద అభివర్ణించిన. ఎస్, తను ఒక తెలంగాణ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, మహిళా చైతన్యానికి పాటుపడ్డారు, పనిచేసింది కాదని అనడం. పార్టీ వేరు కవిత గారు వేరని నేనైతే అనుకోవడం లేదు. పార్టీ వేరు కవిత గారు వేరని నేనైతే అనుకోవడం లేదు. పార్టీలోనే తాను ఉంటారు, నాన్నగారి పాటలోనే నడుస్తున్నారు. మాటల్లో కూడా చూస్తే నాన్నగారి పేరు చెప్పి నాన్నగారు ఏదైతే ఆశించారో అదే దారిలో వెళ్తున్నారు. బీఆర్ఎస్ కూడా అంతే కదా. ఏ కార్యకర్త అయినా, ప్రతి కార్యకర్త, నాయకుడు ఎవరైనా కేసీఆర్ గారు మా అధినేత, కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఆయన ఏ పని చెప్తే ఆ పని, ఏది సూచిస్తే దాని ప్రకారం క్యాడర్ అంతా, పార్టీ కార్యకర్త కాడి నుంచి నాయకుల వరకు అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే దారిలో పనిచేస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా బనకచెర్ల ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త కుట్ర చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆ ప్రాజెక్ట్ విషయం? తెలంగాణ కర్మానుకుందామా, ఇట్లాంటి నాయకులు తెలంగాణలో ఉట్టడం, తెలంగాణ తల్లి చేసినటువంటి ఏ జన్మల ఏంటో అసలు దురదృష్టం అదృష్టం అనేది లెక్కలకు తీసుకోదగ్గ విషయం కాదు. కానీ కుక్కమూతి పిందెలు తెలంగాణ తల్లి కడుపున వీళ్ళు. కానీ తెలంగాణ నుంచి ఎట్లా అంటామంటే, ఒకరేమో ఆయన మంత్రి గారు బండి సంజయ్ గారు ఏపీకి కేంద్రం ఏమేమి నిధులు ఇస్తా ఉంది, ఎన్ని నిధులు ఇస్తా ఉంది జాబితా చదువుతాడు. ఆయన చదువుతూనే ఉంటాడు. ఏపీకి కేంద్రం ఇచ్చే నరేంద్ర మోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, ఆ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇస్తా ఉందో జాబితా చదువుతాడు. తెలంగాణ నుంచి గెలిచినటువంటి బండి సంజయ్ గారు, తెలంగాణ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు, మీరు చదివినటువంటి ఆ జాబితాలో ఒక్క శాతం 10 నిమిషాలు మీరు వాళ్ళ జాబితా చదివితే ఒక్క నిమిషమన్నా తెలంగాణ కేంద్రం ఏమి ఇచ్చిందో చెప్పగలరా? లేదు. అట్లాంటి మంత్రి గారు ఆయన ఉంటారు. ఇంకొక ఎంపీ గారు నేను చూసినాం, పోయి ఒక రైల్వే గేటు రిబ్బన్ గా తెరిస్తారు. అంతకుముందు కిషన్ రెడ్డి గారు సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేస్తారు. రైల్వే గేట్ల లిఫ్ట్లు, రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు ఓపెన్ చేస్తారు. తెలంగాణలోకి వచ్చేసరికి ఇది, ఆంధ్రాకి వస్తే జాతీయ ప్రాజెక్ట్.
దీన్ని బట్టి 8 మంది ఎంపీలు తెలంగాణకు ఉంటే కూడా కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహకారం లేదు. నాడు సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉండి మరి రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నా అదే పరిస్థితి. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉండదు. ఎందుకంటే వీళ్ళు అడగరు. ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు? అక్కడ శాసించగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళైతేనే పోరాడి తెచ్చుకోగలుగుతారు. అక్కడ శాసించగలిగే స్థాయిలో చంద్రబాబు ఉన్నాడు. మన రాష్ట్రం కూడా అట్లనే బీఆర్ఎస్ కు ఎంపీలు ఉంటే, ఎంపీల బలం ఉంటే తప్పకుండా ఇవాళ తెలంగాణ కోసం నిధులు వరద బారిచ్చేది, నిధులను తప్పకుండా తీసుకొచ్చేది, అన్యాయం జరగకుండానైనా చూసేది. తెలంగాణ కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయాన్ని అయితే ఆపగలిగేది ఆ పరిస్థితి. ఇక ఇంకొక ఎంపీ గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు. ఆయన అయితే నిన్న ఆ ప్రాజెక్టు పేరేదో ఆయన జనకచర్ల అంటున్నారు. కనీసం ఏంటి అనేది కనీస అవగాహన స్పృహ లేనటువంటి ఎంపీలు, కనీస అవగాహన స్పృహ లేనటువంటి ముఖ్యమంత్రి గారు. ఆయన ముఖ్యమంత్రి గారే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మంత్రి వర్యులు, ఆయన నేను ప్రిపేర్ అయి రాలేని అంటాడు. ప్రాజెక్టుల విషయానికి వస్తే అసెంబ్లీలో చర్చ ఉంటే నేను ప్రిపేర్ అయి రాలేదు, ఆయన అట్లా మాట్లాడతారు. ఈయన ఏమంటారు, దేవాదుల ఏ బేసిన్ లో ఉన్నది ముఖ్యమంత్రి గారు అడుగుతారు. మరి ఇట్లాంటి పాలకులు, ఇట్లాంటి ఎంపీలు, ఇట్లాంటి మంత్రులు అవసరమా తెలంగాణకు? తెలంగాణ ప్రజలు గ్రహించాలి. ఇప్పుడు అదే కేసీఆర్ గారు ప్రతి అణువు ఎక్కడ నీళ్లున్నాయి, ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఎక్కడ ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి, ఎట్లా కాలువల నిర్మాణం జరగాలి, ప్రాజెక్టుల నుండి నీళ్ళని ఎటు మళ్లించాలి, తెలంగాణ యావత్తు తెలంగాణకు నీటి అవసరాన్ని ఎట్లా తీర్చాలి, ఈ 60 ఏళ్ళ గోసను ఎట్లా, మరి నీళ్ల కోసం ఎంత తనలాడింది తెలంగాణ తెలుసు కదా. ప్రధాన డిమాండ్ కదా నీళ్లు, నిధులు, నియామకాలు. మొదటి ప్రాధాన్యతనే నీళ్లు కదా. ఆ నీళ్లుండి పంటలు పండితే మరి కడుపు నిండితే ఏదైనా సాధ్యం. చదవగలము, ఉద్యోగాలు చేయనుగలము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోనుగలము. ముందు కడుపుకైతే ఉండాలి కదా. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయిల బతుకులైతే మారాలి కదా, వలసల బతుకులైతే మారాలి కదా. దుబాయ్లో ఎంతమంది తెలంగాణ బిడ్డలు బతుకుతా ఉన్నారు తెలుసు కదా. అట్లాంటి గల్ఫ్ కంట్రీస్ నుంచి వలసలన్నీ వాపసు వచ్చినటువంటి పరిస్థితి గత 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో. ఆయన గొప్ప దార్శనికుడు. తెలంగాణకి ఏం అవసరం, ప్రతి అణువుకు ఏం అవసరం, ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఎక్కడ ఇది పంటకు సాగుకు యోగ్యమైన భూములు ఉన్నాయి, ఇవన్నీ స్పష్టంగా తెలిసినటువంటి అణువణువు అవగాహన కలిగినటువంటి అధ్యయనం చేసినటువంటి మహానేత కేసీఆర్ గారు. అవన్నీ చూసి ఆయన తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి, కేవలం బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి తెలంగాణలో మరి కరెంటు బిల్లులు పెంచుతున్నటువంటి చంద్రబాబును కాదని తన డిప్యూటీ స్పీకర్ పదవిని వదులుకొని, ఎమ్మెల్యే పదవిని వదులుకొని ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యంగా తెలంగాణ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ముఖ్యంగా బయటకు వచ్చింది కదా కేసీఆర్ గారు. ఎంత సుదీర్ఘకాలం, ఎంత దార్శనికతతోని, ఎంత స్పష్టమైనటువంటి వ్యూహంతోని నెత్తురు చుక్క రాలకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ తీసుకురావాలి, పోరాటాన్ని ఆ దిశలో మలపాలి, ఆవేశాలకు రానివ్వద్దు అని ఆయన భావించినప్పటికీ అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, బలిదానాలు చూసి చలించిపోయిన వాడు కదా. మరి హైదరాబాద్ ఫ్రీ జోన్ అన్నప్పుడు లేదు దానికి వ్యతిరేకంగా ఉద్యోగుల వేదిక, సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన, ఆ వేదిక మీద తన నిరాహార దీక్ష ప్రకటించి మీరు జావద్దు బిడ్డలారా, అవసరమైతే నేను చేస్తా, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు ముందుకొచ్చి సుదీర్ఘకాలం పోరాడి మీరు ఇచ్చిన తెలంగాణను చంద్రబాబు లాంటి దుర్మార్గమైనటువంటి కుట్రలతోని తిప్పి తెలంగాణను ఇచ్చేసినా కానీ, ఇచ్చిన తెలంగాణను వాపసు తీసుకున్నా కానీ మరి వెరవక, నిరాశ పడక పోరాటాన్ని కొనసాగించి తెలంగాణను సాధించినటువంటి మహానేత కదా కేసీఆర్ గారు. ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి, ఆయనకున్నటువంటి, కేసీఆర్ గారికి ఉన్నటువంటి అవగాహన ఈయనకి ఎందుకు ఉంటది? ఆయనే స్పష్టంగా చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, పగ సాధించుకోవడానికి వచ్చినా, ప్రతీకారానికి వచ్చినా అని. నువ్వు సాధించిందే. మీ గవర్నమెంట్ లో మీరు చెయ్యలేని పనులు నేను చేస్తున్నాను, మీరు చేసే పనులు చాలా వరకు అవి అవసరం లేనివి, కాబట్టి ఇప్పుడు మీరు చేయలేని పనులు మేము కొత్తవి చేస్తున్నాము, మేము ఇంకా డెవలప్మెంట్ పెంచుతున్నాం మీకంటే ఎక్కువ అని చెప్పేసి ఒక వాదన అనిపిస్తుంది. అవును, మేము చేయలేని పనులు మీరు చేస్తా ఉంటాం. మేము ప్రజా వ్యతిరేక పనులు చేయలేదు,
బీఆర్ఎస్ ప్రభుత్వము, మా ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, గొల్ల కుర్మలకు, ముదిరాజులకు, సమస్త సబ్బండ వర్గాలకు, ప్రధానంగా వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి బీసీ బిడ్డలకు, నాయి బ్రాహ్మణులకు, ఇంకా రజకులకు, ఒక్కరికని కాదు, కులాల వారిగా చూసుకున్నా, మతాల వారిగా చూసుకున్నా, అందరికి, సమస్త ప్రజానికానికి, మహిళలకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, గీతన్నలకు, నేతన్నలకు ఒక్కరిక కేసీఆర్ గారు ఒక్కరిక మేలు చేసింది. మీలాగా మేం ద్రోహం చెయ్యలేము, మీలాగా పథకాలని ఆపలేము. అప్పటికి కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ నడుస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పేరు మార్చను లేదు, దాన్ని ఆపను లేదు. అది ఎవరు పెట్టినటువంటి పథకం అది? అప్పుడు వైఎస్ గారు పెట్టిన పథకం కదా. ఆ పథకాన్ని కొనసాగించారు కదా. మేము ఆపలేము, మీలాగా మేము చేస్తలేము. మీరు మాత్రం కేసీఆర్ గారి పథకాలు, ప్రజా సంక్షేమ పథకాలు అనేకం ఆపేటు. ఏది కేసీఆర్ కిట్టు, ఏది న్యూట్రిషన్ కిట్టు? ఎక్కడ మీరు చేస్తామని అడుగోని కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజామోద పాలన మీ వల్ల అవుతున్నదా? అవుతలేదు. ఈ రేవంత్ రెడ్డి పాలన ఇది కక్షపూరితంగానే ఉన్నది. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టి మళ్లించేటువంటి రాజకీయమే తప్ప ప్రజలకు మేలు చేద్దాం, మహిళలకు మేలు చేద్దాం, బీసీలకు మేలు చేద్దాం, మరి ముదిరాజులకు మేలు చేద్దాం. చేపల ఇది సీజన్ వచ్చింది, ఇంకా విత్తనాలు వేసింది లేదు, ఏది లేదు. నాడేంది పరిస్థితి? దేశంలోకెల్లా మరి నీలి విప్లవం తెలంగాణలో, అత్యధిక చేపల ఉత్పత్తి ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ. అత్యధికంగా మాంసపు ఉత్పత్తి ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ. మరి ఇప్పుడు ఏదా పరిస్థితి? గొల్ల కుర్మలకు గొర్రెలు బంద్ చేస్తారు, మరి ముదిరాజులకు చేపల ఇది చెరువుల్లో విత్తన ఆ ప్రక్రియ అది మానేస్తారు. మీరు చేస్తున్న పథకాలు ఏంటి అసలు? రైతు రుణమాఫీ సక్రమంగా కాలేదు, రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు, 12,000 కోత పెట్టిండ్రు, అది కూడా ఇంతవరకు సక్రమంగా ఇవ్వలేదు. మీరు 2,000 పెన్షన్ కాదు 4,000 ఇస్తామన్నారు, అది కూడా ఇంతవరకు దిక్కులేదు. మీరు చేస్తామన్న ఏ ఒక్క హామీ మీరు నెరవేర్చలేరు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. భాష మార్చుకోవాలి, పాలన మీద దృష్టి పెట్టాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. ఇది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి నుంచి, ఈ ప్రభుత్వం నుంచి. సుమిత్ర ఆనంద్ గారితో ఇంటర్వ్యూ. ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందే తప్ప పదవుల కోసం పెదవులు పని ఇలాంటి రాజకీయ నాయకులు గవర్నమెంట్లో ఎందుకో ఉండాలి. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది, ప్రజలు కూడా గ్రహిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన టీవీ.